సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రియల్మీ కంపెనీ ఈరోజు మన ఇండియాలో తన X7 సిరీస్ అదేనండి రియల్మీ X7ని అలాగే X7 Proని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో X సిరీస్ మీ అందరికీ తెలిసిన X సిరీస్లో వీళ్ళేదో ఒక కొత్త ఇన్నోవేషన్ మనకి ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తుంటారు. సో ప్రీవియస్లీ పాపప్ స్క్రీన్ కావచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు, ఫస్ట్ 5G ఫోన్ కావచ్చు, సేమ్ అదేవిధంగా ఇది కూడా ఈసారి మనకి మీడియాటెక్ డైమెన్సిటీతో వచ్చినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఫ్రమ్ రియల్మీ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఆబ్వియస్గా మనకి మీడియాటెక్ డైమెన్సిటీతో ఒప్పో రెనో 5 Pro సిరీస్ అయితే మన ఇండియాలో ఆల్రెడీ లాంచ్ అయింది. సో ఈరోజు మొదటిగా వీళ్ళైతే రెండు ఫోన్స్ లాంచ్ చేశారు. X7 గురించి చూద్దాం, అలాగే X7 Pro స్పెక్స్ గురించి మాట్లాడుకుని ఫైనల్గా ఈ ప్రైజింగ్కి ఇది వర్తా కాదా అనేది కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. సో మొదటిగా రియల్మీ X7 విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీనే మనకు రావడం జరుగుతుంది. స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఆమోలెడ్ స్క్రీన్ కాబట్టి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో రావడం మరొక విషయం. ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800U ప్రాసెసర్ మన ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. విచ్ కమ్స్ విత్ స్టాండర్డ్ అలోన్ అలాగే నాన్ స్టాండర్డ్ అలోన్ అంటే డ్యూయల్ 5G సపోర్ట్ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఇది రావటం మరొక విశేషం. అండ్ ఆబ్వియస్గా మీరు మెమరీ కార్డ్ సహాయంతో అడిషనల్గా 512GB దాకా మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక రేర్ వచ్చేటప్పటికీ వీళ్ళు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కింద అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్ పోర్ట్రేట్ అండ్ డెప్త్ ఎఫెక్ట్ కోసం యూజ్ చేస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని మనకి యూజ్ చేయటం మరొక విశేషం. సో నేను ఇందాక మీకు చెప్పినట్లు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇందులో 50 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 47 మినిట్స్లో ఇది కంప్లీట్ చేసుకుంది. 15% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది వచ్చేటప్పటికే 18 మినిట్స్లో కంప్లీట్ చేసుకుంటుందంట. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 10 రియల్మీ యూఐతో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ మనం రియల్మీ X7 Pro విషయానికి వచ్చారంటే వీళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కింద అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో దీంట్లో మనకి 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి సామ్సంగ్ సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 800 అండ్ మాక్సిమం వచ్చేటప్పటికే 1200 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్గా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1000+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బోత్ ఇది కూడా స్టాండర్డ్ లోన్ అలాగే నాన్ స్టాండర్డ్ లోన్కి రెండింటికి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకు కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంది, 8GB ఆఫ్ ర్యామ్ LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టోరేజ్ తోటి. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128GBగా మనకు రావడం జరుగుతుంది. ఇక రేర్ వచ్చేటప్పటికే 64 మెగాపిక్సెల్ ప్లస్ 8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్. కానీ రేర్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో సోనీ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి IMX686 సెన్సార్ని మనకి ఇందులో వాడటం జరిగింది. కోర్స్ ఆబ్వియస్గా మనకి ఇది వచ్చేటప్పటికే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది ఆండ్రాయిడ్ 10 అలాగే రియల్మీ 1 యూఐకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇక ఫైనల్గా మీరు ఎదురు చూసినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బేస్ వేరియంట్ అంటే రియల్మీ X7 ఇందులో 6+128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ని 20,000 రూపాయలకి అలాగే 8+128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ని 22,000 రూపాయలకి అఫీషియల్గా లాంచ్ చేస్తూ, ఒకవేళ మీరు కనుక ఐసిఐసిఐ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఐసిఐసిఐ అయితే 2,000, యాక్సిస్ బ్యాంక్ అయితే 1,500 రూపాయల డిస్కౌంట్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 12వ తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్గా సేల్ అవడం జరుగుతుంది. సో ఇక X7 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకు ఒకే ఒక వేరియంట్ ఉండేది 29,999. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఐసిఐసిఐ అయితే 2,000 అలాగే యాక్సిస్ అయితే 1,500 రూపాయల డిస్కౌంట్ తోటి మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో మనకి రేపు ఫిబ్రవరి 10వ తారీఖు తీసుకొని రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు మధ్యాహ్నం 12 గంటలకి. ఇక దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళైతే ఫ్లిప్కార్ట్తో కొలాబ్ అవుతూ ఒక స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ని తీసుకొచ్చారు. కానీ ఇది నాకు అంత వర్త్ఫుల్ అయితే కాదని అనిపించింది. సో ఇక ప్రైజింగ్ గురించి నా అభిప్రాయం విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓకే, అంటే వీళ్ళు ఏదైతే కార్డ్ ఆఫర్ త్రూ ఇస్తున్నారో సో ఇదివరకు అయితే ఓకే,
ఒకవేళ కార్డ్ ఆఫర్ తీసేయకుండా అయితే అక్కడ కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో కార్డ్ ఆఫర్తో యూస్ చేస్తే మంచి వాల్యూ ఫర్ ప్రోడక్ట్. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది దగ్గర కార్డ్స్ అయితే ఉండవు. సో అలాంటి వాళ్ళకైతే మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ పెట్టి కొనాలి కాబట్టి అక్కడ వాళ్ళు కొంచెం ఆలోచించాలని నా అభిప్రాయం. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ఇందులో నాకు X7 Pro కన్నా కానీ X7 ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ జాబ్ అనిపించింది. X7 Pro అరౌండ్ 27-26 ఆ రేంజ్లో తెచ్చుంటే ఇది సూపర్ అయ్యేదని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.